మేము అరుణాచలం వెళ్తున్నాము. పగడబందీగా అంతా ప్లాన్ చేసుకున్నాము. కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయ్యింది. ప్లాన్ చేసుకున్నట్టు అయి ఉంటే చాలా బాగుండేది. మా ట్రైన్ చాలా లేట్ వచ్చింది. లేట్ అంటే 1-2 అవర్స్ కాదు, 9.5 అవర్స్ లేట్ వచ్చింది. మా ట్రైన్ 11:45కి నైట్. అదేమో నెక్స్ట్ మార్నింగ్ వచ్చింది. ఇంకా మార్నింగ్ వరకు ట్రైన్ వచ్చే వరకు మేమైతే వెయిటింగ్ హాల్ లోనే ఉన్నాము నైట్ అంతా. మా ప్లాన్ ఏంటంటే అరుణాచలమే కాకుండా గోల్డెన్ టెంపుల్ కూడా దగ్గరే. అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళి అటు నుంచి అరుణాచలం వెళ్దాం అనుకున్నాము. ఈ ట్రైన్ వల్ల మా ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఎవరైనా విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళాలని అనుకుంటే ఈ ట్రైన్ అస్సలు బుక్ చేసుకోకండి. ఇది బెంగళూరు స్పెషల్ అంటే నైట్ 11:45 ఉంటుంది. అస్సలు ట్రైన్ కూడా అసలు ఏం బాగోలేదు. ఎవరైనా అరుణాచలం వెళ్ళాలనుకుంటే కాచిగూడ ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. అది గుంటూరు నుంచి అయితే అవైలబుల్ ఉంటుందంట. మాకు అప్పుడు అవైలబుల్ లేవు టికెట్స్. తప్పనిసరిగా మేము ఈ ట్రైన్ చేసుకున్నాం. మాకు ఈ ట్రైన్ ఇలా ఉంటుందని అసలు తెలుసుంటే చేసుకునే వాళ్ళం కాదు. రిజర్వేషన్ సీట్స్ అని లేదు, ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చుని పోతున్నారు. ఇంకా విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళే రూట్ లో గూడూరు ఉంటుంది. గూడూరులో మా బాబాయ్ అయితే మాకు తెలియకుండా లంచ్ అయితే పంపించారు గూడూరు నుంచి. ఇంకా నేను మా మమ్మీ అయితే లంచ్ చేసేసాము. ఇంకా మా డాడీ మా అక్క అయితే లంచ్ చేస్తున్నారు. మార్నింగ్ 8కి స్టార్ట్ అయింది విజయవాడలో. కాట్పాడి వచ్చేసరికి నైట్ 8 అయ్యింది. ఎవరైనా స్టేషన్ నుంచి డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళిపోవడానికి అయితే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్ అవ్వడానికి స్టేషన్ లోనే. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము ఇక్కడ కాచిగూడ నుంచి వేలూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. వేలూరు నుంచి మనం అరుణాచలంకి వెళ్ళడానికి అయితే బస్సులు అయితే అక్కడ ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ చార్జ్ చేస్తారు. ఇంకా బస్ స్టాండ్ కి వచ్చాక చాలా సేపు జర్నీ చేసాం కదా. ఇంకా హనీ కేక్ కనిపిస్తే అది ఒకటి తీసుకున్నాను. టేస్ట్ ఓకేగా ఉంది. నాకు అంత నచ్చలేదు, కొంచెం గట్టిగా అనిపించింది. మనకి వేలూరు నుంచి అరుణాచలం వెళ్ళడానికి బస్సులు అయితే ఉంటాయి. 65 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. డైరెక్ట్ అరుణాచలంకి స్టేషన్ కి టికెట్స్ లేకపోతే మనం కాట్పాడి అనే స్టేషన్ ఉంటుంది. దానికి నుంచి మనకి అరుణాచలం 2 అవర్స్ జర్నీ. మేము ఇప్పుడు అలానే కాట్పాడికి అయితే వెళ్ళాము. కాట్పాడి నుంచి అరుణాచలంకి బస్ అయితే వెళ్ళాము. అరుణాచలం వెళ్ళిన తర్వాత రూమ్స్ ఎలా దొరికినాయి, దర్శనం ఎలా జరిగింది, గిరి ప్రదక్షిణ ఎలా చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు బై గైస్.